Hello all of you. Welcome to IACE. Today we are going to discuss about RRC Group D grant test number 45 reasoning session. Let's move on the questions one by one. Study the following information and answer the questions that follow. కింది సమాచారాన్ని అధ్యయనం చేయండి మరి తర్వాత వచ్చే ప్రశ్నలకి సమాధానం ఇవ్వండి. ఎస్ యొక్క ఉత్తరాన 40 మీటర్ల దూరంలో పి ఉంది. చూడండమ్మా, ఎస్ యొక్క ఉత్తరాన 40 మీటర్ల దూరంలో పి ఉంది అని చెప్పాము. ఉత్తరాన 40 మీటర్ల దూరంలో పి ఉంది. క్యూటీ మనకి ఇంకా తెలియదు, దీన్ని ఆపండి. పి యొక్క తూర్పున 30 మీటర్ల దూరంలో ఆర్ ఉంది. పీకి తూర్పున 30 మీటర్ల దూరంలో ఆర్ ఉంది అని చెప్పాము. సో పీకి తూర్పున 30 మీటర్ల దూరంలో ఆర్ ఉందని చెప్తున్నాము. క్యూకి పశ్చిమాన 20 మీటర్ల దూరంలో ఎస్ ఉంది. ఈ ఎస్ అనేది క్యూకి పశ్చిమాన ఉందంట, అంటే క్యూ ఇక్కడ ఉండాలి కదమ్మా. సో క్యూకి పశ్చిమాన 20 మీటర్ల దూరంలో, ఇది 30 అంటే మరి ఇది 20 అవ్వాలి, అందుకని కొంచెం తగ్గించి గీసాము. క్యూకి పశ్చిమాన 20 మీటర్ల దూరంలో ఎస్ ఉందని చెప్పాము. టీకి సంబంధించి పిఏ దిశలో ఉంది, ఇంకా తెలియదు కదా. క్యూ యొక్క ఉత్తరాన 10 మీటర్ల దూరంలో టీ ఉంది. క్యూకి ఉత్తరాన 10 మీటర్ల దూరంలో టీ ఉంది అంటే ఇది 10 అనుకుందాము. ఇది 10 అంటే ఇది ఎంత అవుతుందమ్మా, 30 అవుతుంది. ఇది మొత్తం 40 అయినప్పుడు ఇది 10, ఇది 30 అవుతుంది. సో ఈ గ్యాప్ ఎంత అవుతున్నప్పుడు 10 అవుతుంది. అయితే టీకి సంబంధించి పి ఏ దిశలో ఉంది, టీకి సంబంధించి పి ఏ దిశలో ఉందంటే ఇదేంటమ్మా ఉత్తరము, ఇదేంటి పశ్చిమానం. పశ్చిమానికి ఉత్తరానికి మధ్యలో ఉంది, ఏమంటాం మనం వాయువ్యం అంటాము. సో నార్త్ వెస్ట్ అంటాము. సో నార్త్ వెస్ట్, ఆప్షన్ డి వాయువ్యం అని చెప్పచ్చు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. In the Indian mindset, food, clothing and shelter are still considered to be the most basic requirement for survival. మనం బతకడానికి, ఇండియాలో బతకడానికి, ఇండియన్ మైండ్ సెట్ ప్రకారం మనం బతకడానికి కంపల్సరీగా ఫుడ్ కావాలి, క్లాత్ కావాలి, షెల్టర్ కావాలి. తినడానికి తిండి ఉండాలి, బట్ట ఉండాలి, పడుకోవడానికి ప్లేస్ ఉండాలని చెప్తున్నాడు, వాడే ప్రకటించాడమ్మా. అయితే కంక్లూజన్ ప్రకారము ఫుడ్, క్లాతింగ్ అండ్ షెల్టర్ ఆర్ సఫిషియంట్ టు ఎన్ష్యూర్ రెస్పెక్టబుల్ లైఫ్. రెస్పెక్టబుల్ లైఫ్ అనుభవించడానికి ఈ ఫుడ్ కానీ, క్లాత్ కానీ, షెల్టర్ కానీ సరిపోతా అంటున్నాడు. సో వాడు సర్వైవల్ అవ్వడానికి, అంటే మనం బతకడానికి 3 ఉండాలని చెప్పాడు, కానీ రెస్పెక్టబుల్ లైఫ్ కావడానికి 3 సరిపోవని మనం చెప్పచ్చు. దెన్ మ్యాన్ కెన్ నాట్ సర్వైవ్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద 3 టేకెన్ అవే ఫ్రమ్ హిమ్. ఆ 3లో ఏది ఒకటి తీసుకున్నా మ్యాన్ సర్వైవ్ అవ్వలేడు, బతకలేడు అని చెప్తున్నాడు. ఎస్, ఎందుకంటే వాడు చెప్పాడు, ప్రకటించాడు కాబట్టి. సో వాడు ప్రకటన ఆ విధంగా చేస్తున్నాడు కాబట్టి మనం దీన్ని సెకండ్ ఆప్షన్ చెప్పొచ్చు. ఒకసారి తెలుగులో కూడా చూద్దామమ్మా. భారతీయ మనస్తత్వంలో ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయము ఇప్పటికీ మనుగడకు అత్యంత ప్రాథమిక అవసరాలుగా పరిగణించబడుతున్నాయి. సో ఇప్పటికీ ఈ 3 కంపల్సరీగా ఒక మనిషికి ఉండాలి అని చెప్తున్నాయి. అయితే గౌరవనీయమైన జీవితానికి హామీ ఇవ్వడానికి ఆహారము, దుస్తులు మరియు ఆశ్రయం సరిపోతాయి. ఈ గౌరవనీయమైన దానికి ఈ 3 సరిపోవమ్మా, అవి బతకడానికి మాత్రమే సరిపోతాయని చెప్పొచ్చు. సో గౌరవనీయమ అంటే కంపల్సరీ డబ్బు ఉండాలి, అవి ఫుడ్ కానీ, షెల్టర్ కానీ అండ్ ప్లేస్ కానీ ఉంటే మనకి సరిపోయే ఛాన్స్ లేదు. 3 దేన్నైనా అతని నుండి దూరం చేస్తే మనిషి జీవించలేడు. ఎస్, ఎందుకు జీవించలేడు అంటే వాడు చెప్పాడు కాబట్టి, వాడు ప్రకటన ఆ విధంగా ఇచ్చున్నాడు కాబట్టి మనం ఆప్షన్ 2ని ఎంచుకుంటున్నాం. సో బేస్డ్ ఆన్ ఆప్షన్ 2 ప్రకటన 2 మాత్రమే అనుసరిస్తుంది. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ నోట్స్ ఆర్ కాయిన్స్. కొన్ని నోట్స్ కాయిన్స్ అవుతున్నాయని చెప్తున్నానమ్మా. నో కాయిన్ ఈజ్ ఎ కార్డ్. ఏ కాయిన్ కూడా కార్డు కాదు అని చెప్తున్నాడు. ఏ కాయిన్ కూడా కార్డు కాదని చెప్పాడు. ఆల్ కార్డ్ బీయింగ్ నోట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అన్ని కార్డ్స్ నోట్స్ అయ్యే ఛాన్స్ ఉందా అంటున్నాడు. ఇది కార్డు, ఇది నోటు, ఇది కార్డు, ఇది నోటు. ఈ నోటుకి ఏమైనా రిస్ట్రిక్షన్ చెప్పామా? నోటు గురించి ఏమన్నా ఎక్కడన్నా కాదు అని చెప్పామా? ఎక్కడ కాదు అని చెప్పలేదు కాబట్టి ఆల్ కార్డ్స్ ఆర్ నోట్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎస్, పాసిబిలిటీ అని చెప్పొచ్చమ్మా. నెక్స్ట్, ఆల్ నోట్స్ ఆర్ నాట్ కాయిన్స్ అన్నాడు. ఒకసారి చూడండి, అన్ని నోట్స్ కాయిన్స్ అవుతాయా? ఈ నోట్స్కి కాయిన్స్కి అసలు చెప్పామా? కార్డుకి కాయిన్స్కి నో అని చెప్పాము. ఈ నోట్స్కి కాయిన్స్కి 2 కలిసే ఉన్నాయి, ఎక్కడ నో అని చెప్పలేదు. వాడు నాట్ అని చెప్తున్నాడు. నాట్ ఫాలోస్ అని ఈజీగా చెప్పచ్చు. సో ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఫైండ్ ద శ్రేణిలో తప్పిపోయిన సంఖ్యను కనుగొనండి. 5, 12 డిఫరెన్స్ ఎంతమ్మా? 7. 12, 23.
9, 23, 36, 23, 36 అంటే 13. ఈ 12, 23 9 కాదమ్మా 11. 12, 23 11. 36, 53, 36, 40, 13, 4, 17. సో ఏంటమ్మా ఇవి 7 కానీ 11 కానీ 13 కానీ 17 కానీ ప్రైమ్ నెంబర్స్ అమ్మా, ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు అని చెప్పొచ్చు కదా. సో ప్రధాన సంఖ్య, నెక్స్ట్ ప్రధాన సంఖ్య ఏదమ్మా 19. 53కి 19 యాడ్ చేస్తే మన ఆన్సర్ రావాలి. 53, 19 యాడ్ చేసే బదులు 53కి 20 యాడ్ చేయండి, 1 తీసేయండి. 53, 20 ఎంతమ్మా 73, -1 72. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్, ఆప్షన్ సి. తర్వాత క్వశ్చన్ చూడండి. టైలర్కి సిజర్తో అవసరం ఉంటే దర్జీకి కత్తెర కావాలి అంటే రచయితకి కలం కావాలి. ఎస్, ఫస్ట్ ఆప్షన్ బెస్ట్ వన్. డ్రైవర్కి డైవింగ్ కాదు, బస్సు ఏదో ఒకటి ఉండాలి. గార్డెనర్కి ప్లాంట్ కాదు, ప్లేస్ ఉండాలి. కార్పెంటర్కి టేబుల్, సో రంపం అంటాం కదా, అది ఉండాలి. సో టైలర్కి సిజర్ కావాలి అంటే రైటర్కి పెన్ ఉండాలి. సో బెస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో హ్యాండ్, బ్రెయిన్, ఇయర్ అంటే డిఎఫ్ఎల్, జేఎన్ఎం, పీకేజీగా, బ్రెయిన్, లెగ్, చెస్ట్ అంటే పీకేజీ, ఐటీఆర్, ఎన్ఐఎల్గా, మరియు లెగ్, ఇయర్, బ్రెయిన్ అంటే ఐటీఆర్, జేఎన్ఎం, పీకేజీ అయితే అప్పుడు ఇయర్ కోసం కోడ్ ఏమిటి? మనకి ఇయర్ కోడింగ్ ఒకటి కావాలి. అసలు ఇయర్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఉంది అండ్ లాస్ట్ దాంట్లో ఇక్కడ ఉంది. అంటే మీ ఇయర్ అనే కోడింగ్ ఫస్ట్ అండ్ లాస్ట్ దాంట్లో కామన్గా ఉండాలి, ఇంకెక్కడ కూడా ఉండకూడదు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ అంటే డిఎఫ్ఎల్, జేఎన్ఎం అండ్ పీకేజీ, అలాగే ఐటీఆర్, జేఎన్ఎం, పీకేజీ. అసలు దీంతో సంబంధం లేదు, అవునా, ఎందుకంటే ఇక్కడ ఇయర్ లేదు కాబట్టి. సో ఇయర్ కోడింగ్ ఫస్ట్ అండ్ లాస్ట్లో కామన్గా ఉండాలి. చూడండి, డిఎఫ్ఎల్ ఇక్కడ కనిపిస్తుందా? కాదు. జేఎన్ఎం కనిపిస్తుందా? అవును. పీకేజీ కనిపిస్తుందా? అవును. మరి జేఎన్ఎమ్మా పీకేజీనా రెండు చూసుకోవాలి. చూడండి, సెకండ్ దాంతో సంబంధం లేదని చెప్పానా? పీకేజీ ఇక్కడ కూడా ఉంది కదమ్మా, అంటే పీకేజీ మన ఆన్సర్ అవ్వదు. అక్కడ పీకేజీ ఉంటే ఇయర్ కూడా ఉండాలి. ఇయర్కి పీకేజీ తీసుకుంటే ఒకవేళ, సో అక్కడ పీకేజీ కూడా కాదు కాబట్టి మిగిలింది ఏంటమ్మా జేఎన్ఎం. సో జేఎన్ఎం ఇక్కడ మాత్రమే ఉంది, జేఎన్ఎం ఇక్కడ ఎక్కడా లేదు. సో ఇయర్ కోడింగ్ ఫర్ జేఎన్ఎం అని చెప్పొచ్చు. ఆప్షన్ సి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. An unacceptable number of children die during the first year of their lives. The high incidence of infant death is a major cause of concern for the health ministry. సో అనుకోకుండా చిన్నపిల్లలందరూ చనిపోతున్నారంట, దీనికి హెల్త్ మినిస్ట్రీ ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నాడు. ద కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే బెస్ట్ ఏం తీసుకోవాలి? ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ షుడ్ బి ప్రైవేటైజ్డ్ టు ఇంప్రూవ్ ద హెల్త్ కండిషన్స్. హెల్త్ కండిషన్స్ అన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రైవేట్స్ అన్ని, గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ చేయాలని చెప్తున్నాడు. నో, నాట్ ఏ కరెక్ట్ మా. సో గవర్నమెంట్ షుడ్ ఇంక్రీజ్ ద హై లెవెల్స్ ఆఫ్ దేర్ బడ్జెట్స్ టు హెల్త్ సర్వీసెస్. అంతే కదా, హెల్త్ సర్వీస్కి కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువగా పెంచుకుంటే ఈజీగా అవుతుంది. సో ఆప్షన్ 2 చెప్పొచ్చు. ఒకసారి తెలుగులో చూసుకుంటే మనము, వారి జీవితంలో మొదటి సంవత్సరంలో ఆమోదయోగ్యం కాని సంఖ్యలో పిల్లలు మరణిస్తున్నారు. శిశు మరణాలు అధికంగా ఉండడం ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళన కలిగిస్తుంది. సో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లకు ప్రైవేటీకరించాలి. అది కాదు, అది కరెక్టే కాదు. నెక్స్ట్, ప్రభుత్వాలు ఆరోగ్య సేవలకు తమ బడ్జెట్లను అధిక స్థాయిలో పెంచాలి అని చెప్తున్నాడు. ఎస్, మనం అది ప్రస్తుతం చేయాల్సిన చర్య ఆప్షన్ 2. తీసుకోవాల్సిన చర్య 2 మాత్రమే అనుసరిస్తుంది అనేది మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన ప్రత్యామ్నాయం నుండి భిన్న బొమ్మను కనుగొనండి. సో భిన్నమైందని కనుగొనండి అంటే ఇక్కడ ఫైండ్ ద ఆడ్ ఫిగర్స్ ఆన్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఒకసారి చూసుకుంటే మీరు ఒక్కసారి ఈ ఫిగర్ చూడండమ్మా జాగ్రత్తగా. ఇవి ఫిగర్స్. ఈ ఫిగర్స్లో ఒకసారి చూడండి, ఈ యారో మార్క్ అండ్ యారో మార్క్, ఈ లైన్, కరెక్ట్ లైన్ యారో మార్క్ ఏదైతే ఉందో, ఈ లైన్ యారో మార్క్ ఏదైతే ఉందో ఆ లైన్ యారో మార్క్కి రైట్ సైడ్లో డాట్ ఉండాలి. రైట్లో డాట్ ఉంది, ఇక్కడ రైట్లో ఏముందమ్మా ఇంకో యారో ఉంది.
సో రొటేషన్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ ఫిగర్. మీరు రొటేషన్ చేసుకుంటూ చూడండి. సరే ఈ డాట్ని ఇక్కడ తీసుకుందాం సార్ అంటే డాట్ని ఇక్కడ తీసుకుంటే ఈ యారో ఇక్కడ రాదమ్మా, ఇలా వస్తుంది. అర్థమవుతుందా? ఈ డాట్ని ఇక్కడ మూవ్ చేసుకుంటే ఈ యారో ఇలా వస్తుంది, అలా ఉండకూడదు. సో రొటేషన్ నాట్ అలౌడ్ ఇన్ దిస్ ఆప్షన్ బి. మిగతావన్నీ రొటేషన్ చేసి చూడండి. ఈ డాట్ ఇక్కడికి వస్తుందంటే సేమ్ ఇలా అవుతుంది, అండ్ ఇది ఇక్కడికి వస్తుందంటే ఇలా అవుతుంది. సో రొటేషన్ నాట్ అలౌడ్ ఇన్ ద ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద డిఫరెంట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. 62@12 ఈజ్ ఈక్వల్ టు 11 అయితే సార్ చూడండి, 6 2 7 6 2 8 ప్లస్ 2 1 3 మొత్తం ఎంతమ్మా 11. అదేవిధంగా 3 2 5 ప్లస్ 4 3 7 మొత్తం ఎంతమ్మా 12. మనకు కావాల్సింది 7 3 10 6 1 7 మొత్తం ఎంతమ్మా 17 అనేది మీ ఆన్సర్ అవ్వాలి. ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. టోటల్ వాల్యూస్ ఎడిషన్ సింగిల్ డిజిటల్ నెంబర్ SDN. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి భిన్న సంఖ్యను ఎంచుకోండి. భిన్నమైన సంఖ్యను ఎంచుకోండి. 7 3 10 10 9 19 19 6 25. సో టోటల్ ఎంతమ్మా 25 వస్తుంది. నెక్స్ట్ 9 1 10 8 2 10 20 ప్లస్ 5 ఇది కూడా 25 టోటల్ వస్తుంది. నెక్స్ట్ 5 5ల 25 ఇది కూడా టోటల్ వస్తుంది. 8 2 10 9 3 12 12 4 16 16 10 26 వస్తుంది. సో ద టోటల్ 26 వస్తుంది. ఇవన్నీ టోటల్ 25 వస్తే ఇది టోటల్ 26 వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ డి ఈస్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద కరెక్ట్ సెట్. సార్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూడండి అమ్మా. అయితే ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ డివైడెడ్ బై ఆప్షన్స్ చూడండి అమ్మా. డివైడెడ్ బై 3 ప్లస్ పెట్టాలంటున్నాడు, 3 ప్లస్ పెట్టాలి. 256 డివైడ్ బై 2 128. ఓకే, కరెక్ట్గానే వస్తుంది. డివైడెడ్ బై 2 ప్లస్ పెట్టాలంటున్నాడు, ఇది కరెక్ట్గానే వస్తుంది. డివైడెడ్ బై లాస్ట్ పెట్టాలంటున్నాడు 8 బై 524. మనకు అనేది భిన్నాల్లో వస్తుంది కదా. ఇక్కడ భిన్నాల్లో ఏమైనా ఆప్షన్ ఉందా అమ్మా? లేదు కాబట్టి థర్డ్ దాన్ని ఆపండి. అండ్ ఇక్కడ 3వ ప్లేస్లో పెట్టమన్నాడు కాబట్టి 3వ ప్లేస్లో ఓకే. సో ఫస్ట్ మీరు ఇలా చేయాల్సినవి డివిజన్ ప్లేసెస్ కన్ఫర్మ్ చేసుకుంటే 1 కానీ 2 కానీ ఎలిమినేట్ అయిపోతాయి కంపల్సరీగా. సో మిగతా చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది. సో ఆప్షన్ 1 చూడమ్మా. సో ఫస్ట్ ఆప్షన్ ప్లస్ ఇంటూ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ చెప్పాడు. సో 250 అంటే 128. 128 1024 ఏదైనా చేయండి. 1024 128 మైనస్ చేస్తే 10,000లోకి వెళ్ళిపోయింది. మనకి ఈజ్ ఈక్వల్ ఎంత రావాలని చెప్పాడు? 524 చెప్పాడు. సో ఫస్ట్ ఆప్షన్ కెనాట్ బి ద ఆన్సర్. సో ఇందాకే చెప్పుకున్నాం థర్డ్ ఆప్షన్ కూడా అవ్వదు, అయ్యే ఛాన్స్ లేదని చెప్పి. నెక్స్ట్ సెకండ్ వన్ ఫిల్ చేయండి. మైనస్ డివైడెడ్ బై ప్లస్ ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 256 1024. 256 డబల్ 512 అమ్మా. 512కి డబల్ 1024 అంటే 256 4 సార్ల 1024 చెప్పచ్చు 4 టైమ్స్. 8 2 16 512 16 16 ఇది -4 కదమ్మా, ఇది -4. సో 512 16 526 28 512 16 528 మైనస్ 4 524. సో ఈజ్ ఈక్వల్ 524. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఒక కోడ్ భాషలో సర్జన్ని QLHTURVగా కోడ్ చేస్తారు మరియు కార్నర్ని OHKULFగా కోడ్ చేస్తారు. అయితే అదే భాషలో షాడోని ఈ విధంగా కోడ్ చేస్తారని అడిగాడు. సో కోడింగ్ ఈ కోడింగ్. ఎస్ని క్యూ విధంగా కోడ్ చేశాడంటే -2 చేశాడమ్మా. అదేవిధంగా క్యూని L చేశాడు, ఆర్ని H చేశాడు. అదేవిధంగా సో ఇలా +3 -3 సాధ్యం అవ్వట్లేదు కాబట్టి ఒకసారి చూద్దాం. SURGEON సర్జన్ని QLHDURVగా కోడ్ చేశాడు. ఒకసారి చూడండి అమ్మా. S అండ్ V
S is 19, V is 22 అమ్మా. 19, 22 ప్లస్ 3 కదమ్మా, ప్లస్ 3. U and R, U అంటే 21, R అంటే 18, -3. మళ్ళీ R and U ప్లస్ 3, G and D -3. అంటే +3 -3 +3 -3 బ్యాక్ నుంచి వస్తున్నాడు. ఫస్ట్ది బ్యాక్ నుంచి వస్తున్నాడు. అంటే ఒకసారి చూడండి, S 19 ఫస్ట్ ఏం చేయాలమ్మా, +3 అంటే లాస్ట్లో ఉండాలి, మనకి లాస్ట్లో ఏముండాలి, V ఉండాలి. హౌ మెనీ ఆప్షన్ ఎండింగ్ విత్ V? దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ఫైనల్. అర్థమవుతుందమ్మా? మనకి సజ్జన్ కావాలి, S V చేశాడు, +3 -3 +3 -3 +3 -3 చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఫస్ట్ లెటర్కి లాస్ట్ కోడింగ్ చేశాడు. అదేవిధంగా మనం సజ్జన్లో 19 +3 చేస్తే 22 రావాలి. ఎండింగ్లో ఉండాలి కదా, స్టార్టింగ్ చేసేది ఎండింగ్లో ఉండాలి, రివర్స్ చేయాలి. సో హౌ మెనీ ఆప్షన్ ఎండింగ్ విత్ వి? దెర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్ ఆప్షన్. బి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ఒకసారి చూసుకుంటే హెచ్ ఎంతమ్మా, 8 -3 E వచ్చిందా? నెక్స్ట్ ఏ ఎంతమ్మా, 1 +3 D. నెక్స్ట్ D ఎంతమ్మా, 4, మళ్ళీ -3 1. సో సాటిస్ఫై ఆప్షన్ 2. సో ఇదంతా కూడా చేయనవసరం లేదు, ఫస్ట్ లెటర్ చేసుకుంటే V రావాలి. హౌ మెనీ ఆప్షన్ ఎండింగ్ విత్ V? దర్ ఇస్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్. నో నీడ్ టు చెక్ ద రిమైనింగ్ మా. నెక్స్ట్ వన్, మడత పెట్టిన మరియు కత్తిరించిన తర్వాత బొమ్మల రూపానికి చాలా దగ్గర పోలిక ఉండే బొమ్మను ఎంచుకోండి. సో పేపర్ ఇలా ఫోల్డ్ చేశాడమ్మా, తర్వాత ఈ పైన ఉన్న పార్ట్ అనేది ఇలా హోల్డ్ చేశాడు కిందకి. అండ్ ఇప్పుడు పైకి ఓపెన్ చేసి ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్ వస్తుందమ్మా. అండ్ ఈ ట్రయాంగులర్, ఈ త్రిభుజం అనేది ఇక్కడ ఒక త్రిభుజం ఉంటుంది, అండ్ ఇక్కడ త్రిభుజం ఉంటుంది, అండ్ ఈ సర్కిల్ లాగా ఉంటుంది. సో ఇది ఆప్షన్స్. ఇది కాదు, పైన ట్రయాంగిల్ వచ్చే ఛాన్స్ లేదు, పైన ట్రయాంగిల్ వచ్చే ఛాన్స్ లేదు. ఇది ఆప్షన్. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి is the right one. Next question. Consider the following information and about the height of 5 people A, B, C, D, E and answer the questions that follow. A, B, C, D, E 5 వ్యక్తుల ఎత్తు గురించి కింద ప్రకటనలను పరిశీలించండి మరియు తర్వాత ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. C కంటే పొడవుగా ఏ ఉన్నారు, C కంటే పొడవుగా ఏ ఉన్నారు అని చెప్పాడు. డి అందరికంటే పొట్టివారు, డి అందరికంటే పొట్టివారు. బి కన్నా ఎత్తుగా ఉన్నవారి సంఖ్య అతని కంటే పొట్టిగా ఉన్న వ్యక్తుల సంఖ్య కంటే ఎక్కువ. బి కన్నా ఎత్తుగా ఉన్నవారి సంఖ్య అతని కంటే పొట్టిగా ఉన్నవారి సంఖ్య కంటే ఎక్కువ. అంటే ఈ కంటే ఎక్కువ మంది ఉండాలి తక్కువతో పోలిస్తే అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ బి పెట్టుకున్నాం అనుకోండి, బి కంటే ఎక్కువ 2, బి కంటే తక్కువ 1, సరిపోయింది కదా. వాడు చెప్పింది అదే. బి కన్నా ఎత్తుగా ఉన్న వారి సంఖ్య అతని కంటే పొట్టిగా ఉన్న వ్యక్తుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నారు. ఏ అందరికంటే ఎత్తైన వారు కాదు. సో ఏ అందరికంటే ఎత్తైన వారు కాదంటే ఇక్కడ ఎవరు రావాలమ్మా, ఈ ఉండాలి. మొత్తం 5 సరిపోయారు కదమ్మా. అయితే 3వ ఎత్తైన వ్యక్తి ఎవరు? ఫస్ట్, సెకండ్, థర్డ్. సార్ మీకు డౌట్ రావచ్చు, ఏ అండ్ సి పక్కపక్కన అని చెప్పలేదు కదా సార్, మరి ఇక్కడ బి తీసుకోవచ్చు కదా సార్. మరి బి తీసుకుంటే మనం ఏం చెప్పాము, బి కంటే ఎత్తుగా ఉండేవారి సంఖ్య బి కంటే తక్కువ ఉన్నవారి సంఖ్య కంటే ఎక్కువ అని చెప్పాము. మరి ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, బి కంటే ఎత్తుగా 2, బి కంటే తక్కువగా 2 వస్తారు. మరి ఆ ఛాన్స్ లేదు కాబట్టి బి అక్కడే ఉండాలి. ఎత్తైన 3వ వాడు ఎవడమా, సి అని చెప్పొచ్చు. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అక్షరాల సమితి 3 ఆకృతులను సూచిస్తుంది? ఈ మూడిట్లో కంబైండ్ ఉంది ఏదమ్మా, సర్కిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి, ట్రయాంగిల్లో ఉండాలి. 3 ఆకృతులను సూచించేది ఓన్లీ సి కదమ్మా, ఓన్లీ సి. సర్కిల్లో ఉంది, స్క్వేర్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది. బి తీసుకుంటే సర్కిల్లో లేదు, డి తీసుకుంటే స్క్వేర్లో లేదు, జీ తీసుకుంటే ట్రయాంగిల్లో లేదు. ఓన్లీ సి మాత్రమే అన్నిట్లో ఉంది. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ వన్. కింది బొమ్మలో 3x3 మాతృక ఉంటుంది. మాతృకలో 9 వేర్వేరు బొమ్మలు ఉంటాయి. వాటిలో 3 బొమ్మలు సారూప్య సంబంధాన్ని కలిగి ఉంటాయి మరియు సమూహము 1 ఏర్పరుస్తాయి. మరో 3 బొమ్మలు ఒకే సంబంధాన్ని కలిగి ఉంటాయి మరియు సమూహం 2 ఏర్పరుస్తాయి. మరియు అదేవిధంగా మిగిలిన 3 బొమ్మలు మరొక సంబంధం కలిగి ఉంటాయి మరియు సమూహం 3 ఏర్పరుస్తాయి. 3 సమూహాలను సరైన క్రమంలో సూచించే ఎంపికను ఎంచుకోండి.
ఇక్కడ 9x9 మాతృకని ఇది ఇచ్చాడంట. ఇందులో ఒక 3 బొమ్మలు ఒక విధంగా ఉంటాయంట, ఇంకొక 3 బొమ్మలు ఒక విధంగా ఉంటాయి, ఇంకొక 3 బొమ్మలు ఒక విధంగా ఉంటాయి. ఈ మూడుని కలిపి ఒక సర్కిల్ అంటే ఒక సమూహం ఏర్పాటు చేస్తాయని చెప్పాడు. ఓ 3 కలిపి ఒక సమూహంలాగా, ఒక 3 ఒక సమూహంలాగా, ఒక 3 ఒక సమూహంలాగా ఉంటాయి. ఇందులో కరెక్ట్గా సమూహాలు ఉండే ఆప్షన్ ఏది అంటున్నాడమ్మా. సో ఒకసారి చూడండి, బేస్డ్ ఆన్ ఆప్షన్ వెళ్దాము. 1వ, 3వది, 4వది అంటున్నాడు. 1వ, 3వది, 4వది ఏమన్నా దగ్గర పలుకులు ఉన్నాయో చూడండి. 1వ దానికి, 3వ దానికి, 4వ దానికి. ఇక్కడ పైన అవుటర్ లోపల షేడెడ్ పార్ట్ ఉంది, పైన అవుటర్ లోపల షేడెడ్ పార్ట్ ఉంది, ఇక్కడ ఓన్లీ షేడ్ పార్ట్ మాత్రమే ఉంది. మనం కరెక్ట్గా గమనిస్తే ఈ షేడ్ పార్ట్ మొత్తాన్ని ఒకటి అనుకోవచ్చు కదమ్మా. బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్, ఇక్కడ మీకు లైన్ రావాలి. దట్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్. ఇక్కడ లైన్ ఉండాలమ్మా. ఆ లైన్ ఉండాలి అక్కడ, ఆ లైన్ ఉండాలి. ఓకేనా? సో హియర్ ఇప్పుడు చూడండి. సో 134 అయితే కాదని చెప్పాము. 135 చూడండి. 1వ దానికి పైన కార్నర్స్లో సర్కిల్ పార్ట్ ఉంది, అంటే షేడింగ్ పార్ట్ ఉంది. పైన దాంట్లో షేడింగ్ పార్ట్ ఉంది అండ్ పైన దాంట్లో షేడింగ్ పార్ట్ ఉంది. 1, 3, 5 చెప్పచ్చు కదమ్మా. అదేవిధంగా 2, 4, 7 మొత్తం కూడా షేడింగ్ పార్ట్లే. సో 2, 4, 7 మొత్తం కూడా షేడింగ్ పార్ట్లే. 6, 8, 9 మొత్తము ఖాళీ పార్ట్లు. సో 6, 8, 9 మొత్తము ఖాళీ పార్ట్లు, అది చెప్పచ్చు. ఆప్షన్ 2 అని చెప్పచ్చు. 135 ఇక్కడ మీకు మిస్ అయింది. ఇది ఇక్కడ లైన్ ఉండాలమ్మా, ఇక్కడ స్క్వేర్ పార్ట్ అనేది ఉండాలి. సో 135 ఒకటని చెప్పచ్చు, 247 ఒకటి చెప్పచ్చు, 689 ఒకటి చెప్పచ్చు. ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఉత్తరాఖండ్ అయితే సుందర్బాన్ ఇవన్నీ ఏంటమ్మా? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనేది నేషనల్ పార్క్ అమ్మా. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ అనేది నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉంటే, సుందర్బాన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటున్నాడు. సుందర్బాన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఆప్షన్ బి ఇస్ రైట్ వన్, పశ్చిమ బెంగాల్. సో ఆప్షన్ బి, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఉత్తరాఖండ్ అయితే సుందర్బాన్ నేషనల్ పార్క్ ఈజ్ రిలేటెడ్ టు వెస్ట్ బెంగాల్. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, హ్యాష్ రిప్రజెంటేషన్ 12, @ అంటే 48, డాలర్ అంటే 24, 6, స్టార్ అంటే 6 అయితే వాట్ ఈస్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ విల్ బి ఈక్వల్ టు 90. హ్యాష్ 12ను సూచిస్తే, @ 48 సూచిస్తుంది, డాలర్ 24ను సూచిస్తుంది, స్టార్ 6ని సూచిస్తుంది. అప్పుడు ఏ గణిత సమీకరణము 90కి సమానం అవుతుంది అని చెప్తున్నాడు. సరే ఆప్షన్ 1 చూడనమ్మా. హ్యాష్ ఏం చెప్పాడు? 12 డివైడెడ్ బై స్టార్ అంటే 6 ప్లస్ డాలర్ అంటే ఏంటమ్మా? 24 ఇంటూ @ అంటే 48. దీన్ని చేయండి. 24 48ల 90 అయితే కాదు కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఫస్ట్ వన్ మీ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ డాలర్ అంటే ఎంతమా? 24 ఇంటూ @ అంటే 48, ఇది కూడా అంతే. సరే చూద్దాం, డివిజన్ ఉందేమో, మైనస్ ఉంది. మళ్ళీ స్టార్ అంటే 6. సో మళ్ళీ 24 48ల 90 అయితే అయ్యే ఛాన్స్ లేదు కదా. సో సెకండ్ వన్ ఆప్షన్ ఆల్సో కెనాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, 24 డివైడెడ్ బై హ్యాష్ అంటే ఎంతమ్మా? 48 ఇంటూ @ అంటే హ్యాష్ అంటే 48 కాదు కదా. వెయిట్ ఎ మినిట్. హ్యాష్ అంటే 12 అమ్మా ఇంటూ @ అంటే 48 మైనస్ స్టార్ అంటే 6. ఒకసారి చూడండి, 12 2ల 24, 48 2ల 96, 96 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 90. ఏం చెప్పచ్చు? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? కమాన్ మా. 1 2 3 4 5. 1 5 కలిపి ఒకటమ్మా, అండ్ 3 4 కలిపి ఒకటి అవుతుంది, అండ్ 2 3 కలిపి ఒకటి అవుతుంది. ఇదమ్మా
2 3 కలిపి ఒకటి, 3 4 కలిపి ఒకటి, 1 5 కలిపి ఒకటి. అదేవిధంగా 1 2 కలిపి ఒకటి అవుతుందమ్మా, 3 4 5 కలిపి ఒకటి అవుతుంది. తర్వాత 1 4 5, ఈ 1 4 5 కలిపి ఒకటి అవుతుంది. నెక్స్ట్ 1 2 3 4 5 కలిపి ఒకటి అవుతుంది. సో ఇవి 5 6 7 8 9 10 11 12 మొత్తం ఎన్నమ్మా 12 ఉన్నాయి. సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, హాకీని IQFOJEగా రాస్తే మంకీని ఎలా రాయబడుతుంది? ఇక్కడ హాకీ ప్లేస్లో HOCKY ఉండాలమ్మా, సారీ ఫర్ దట్, HOCKY హాకీ ఇలా ఉండాలి. సో మంకీని ఎలా రాయబడుతుందని చెప్తున్నాడు. హెచ్కి I అమ్మా +1, ఓకి Q +2, సికి F +3, కేకి O +4. అంటే +1 +2 +3 +4 కంటిన్యూ అవుతూనే ఉండాలి. సో M +1, M 13 +1 N 14 అంటే N. హౌ మెనీ ఆప్షన్స్ ఆర్ స్టార్టింగ్ విత్ N? 3 ఆప్షన్స్. 4th one కెనాట్ బి ద ఆన్సర్. అయితే ఇప్పుడు అన్నీ చేయకలేదమ్మా. N Q OJE ఒక మిడిల్ది మాత్రమే మనకి డిఫరెంట్గా ఉంది చూడండి. మిగతా ఎందుకు చేసుకుని టైం వేస్ట్ చేసుకుంటారు? ఒక మిడిల్ది మాత్రమే మనకి డిఫరెంట్గా ఉండి మిగతా అన్నీ కామన్గానే ఉన్నాయి. ఆ మిడిల్లో ఒకటి చూడండి కన్ఫర్మ్ అవుతుంది. మిడిల్ ఏంటి? మిడిల్ అంటే మూడోదే కదా, మూడోది ఏం రావాలి? +1 +2 +3 రావాలి. 14కి 3 యాడ్ చేస్తే 17. 17 అంటే ఎంత? Q. సో Q ఉండేది ఆప్షన్ అవుతుంది, ఇది కాదు ఇది కాదు. సో ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వర్ణమాల శ్రేణి అధ్యయనం చేయండి మరియు తర్వాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పై అక్షరాలలో కుడి నుండి 9వ అక్షరానికి కుడివైపున గల 3వ అక్షరం ఏది? 2 కుళ్ళు వచ్చాయో చెప్పాను నేను. 2 కుడి సైడ్లు వచ్చాయి కాబట్టి ఏం చేయాలమ్మా? సబ్ట్రాక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. కుడి నుంచి 9వ అక్షరానికి కుడి నుంచి 3వ అక్షరము. 9కి 3 మైనస్ చేస్తే 6. కుడి నుంచి 6 తీసుకుంటే సరిపోతుంది. కుడి నుంచి 6 అంటే ఇక్కడ వరకు 3, ఇటు 6. సో పీ ఈజ్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. భిన్నంగా ఉండదని గుర్తించండి. జున్ను, పెరుగు, వెన్న ఇవన్నీ పాల నుంచి వస్తాయి, పాల పదార్థాలు. గుడ్లు మాత్రము కోడి నుంచి వస్తాయి. సో భిన్నంగా ఉండదని గుర్తించండి. జున్ను, పెరుగు, వెన్న ఇవన్నీ పాల పదార్థాలు, పాల నుంచి వచ్చేవి. దెన్ గుడ్లు మాత్రము డిఫరెంట్ వన్. ఆప్షన్ డి ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన చిత్రంలో నలుపు అయి ఉండి ఎరుపు రంగు లేని పెన్నులను ఏ సంఖ్య సూచిస్తుంది? నలుపు అయి ఉండి ఎరుపు రంగు లేని పెన్నులు అంటే అసలు రెడ్తో సంబంధం ఉండకూడదు. అంటే ఈ రెడ్ బార్తో సంబంధం ఉండకూడదు. నలుపు అవ్వాలి మరియు పెన్ అవ్వాలి. బ్లాక్ 3 ఉంది కానీ పెన్ అవుతుందా? పెన్ కావాలంటే ఇది కావాలి. బ్లాక్ అవ్వాలి, పెన్ అవ్వాలి, రెడ్కి సంబంధం లేకుండా అవ్వాలంటే ఓన్లీ 4 కదమ్మా. బ్లాక్ అవ్వాలి, పెన్ అవ్వాలి, రెడ్కి సంబంధం ఉండకూడదు. ఓన్లీ 4. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ వన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన ప్రకటనకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అడుగుతున్నాడు. ఏ కంటే వి చిన్నది కాదు. చూద్దాం. ఏ కంటే వి చిన్నది కాదు అంటే ఏ కంటే వి పెద్దదనేగా. ఏ కంటే వి చిన్నది కాదు అంటే ఏ కంటే వి పెద్దదనే కదమ్మా. అది తీసుకున్నాం. డి వి కన్నా చిన్నది. డి అనేది వి కన్నా చిన్నది. మరి డి ఇక్కడ ఉండొచ్చు, డి ఇక్కడ ఉండొచ్చు. డి కన్నా చిన్నది, మళ్ళీ ఏ డి కన్నా చిన్నది అని చెప్తున్నాడు అంటే డి ఇక్కడే ఉండాలి కదా. అంటే వి డి ఏ ఈ ఆర్డర్లో ఉండాలి. ఒకసారి చూడండి, ఏ కంటే వి చిన్నది కాదు, ఏ కంటే వి పెద్దదే. డి వి కన్నా చిన్నది, డి వి కన్నా చిన్నది. ఏ డి కన్నా చిన్నది, ఏ డి కన్నా చిన్నది. అంటే వీడియే ఒక ఆర్డర్లో ఉండాలి. దీన్ని బేస్ చేసుకొని కింది వాటిలో ఏది నిజం అడుగుతున్నాడు. డి ఏ కంటే చిన్నది, డి ఏ కంటే చిన్నదంట. ఏ అనేది డి కంటే చిన్నది, ఇది నిజం కాదు. ఏ వి మరియు డి కన్నా చిన్నది, ఏ వి మరియు డి కన్నా చిన్నది చెప్పచ్చు కదా. ఏ వి మరియు డి కన్నా చిన్నది. ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ఏ వి కంటే పొడవంట కాదు, పొట్టిదని చెప్తున్నాం కదా.
డి ఏ మరియు వి కన్నా చిన్నది, డి ఏ కంటే పెద్దది, ఇది కూడా కాదు. సో నిజమేది ఇప్పుడు ఆప్షన్ బి ఓన్లీ రైట్ వన్, బి ఓన్లీ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఖాళీ స్థలాలను సముచితంగా నింపే అక్షరాలను గుర్తించండి అని చెప్తున్నాడు. చూడమ్మా అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 ఉన్నాయి కాబట్టి దానికి అరేంజ్మెంట్ తీసుకోండమ్మా. ఎలా తీసుకుంటాము? 20 తీసుకోండి. 20ని ఏ విధంగా రాయొచ్చు? 4 × 5గా, 2 × 10గా, 5 × 4గా రాయొచ్చు. సో 2 × 10గా చేస్తున్నాము అంటే 2 భాగాలు చేయండమ్మా. సారీ, 2 భాగాలు కనుక చేసుకుంటే ఇక్కడ చూడండి, సిఏ ఉంది, సిఏ ఉంది, సిఏ పెట్టుకుంటే, బిఏ ఉంది, బిఏ ఉంది, బిఏ పెట్టుకుంటే, సి కామన్గానే ఉంది, ఇక్కడ బి ఉంది చూడండి, ఇక్కడ బి ప్లేస్లో ఇక్కడ బి పెట్టుకుంటే, ఇక్కడ సి, ఇక్కడ బి, బీసీ బిఏ సిఏ, బీసీ బిఏ సిఏ, బీసీ బిఏ సిఏ, మళ్ళీ బీసీ బిఏ సిఏ. సో ఏంటి? బీసీ బిఏ సిఏ, మళ్ళీ రిపిటేషన్ బీసీ బిఏ సిఏ. మనం పెట్టింది ఏంటమ్మా ఇప్పుడు? బిఏసి బీసీ, బిఏసి బీసీ. ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, పాచిక యొక్క 2 స్థితులు క్రింద చూపబడింది. 1 వ్రాసిన ముఖానికి ఎదురుగా ఏముంటుంది? సో చూడండి, 1కి పక్క పక్కన ఏమున్నాయి? 4 5 ఉన్నాయి. ఈ 5 అనేది ఇటు మూవ్ అయ్యి 4 ఇటు మూవ్ అయితే 1 అటు వెళ్తుంది కదమ్మా. ఇప్పుడు 5 ఇక్కడ ఉందంటే 5కి పక్కన 2 అంటే 5 కింద అంటే అటు సైడ్ 2 ఉండాలి. ఇప్పుడు ఈ 4 అనేది ఇటు తీసుకొస్తున్నామంటే 1 అనేది అటు సైడ్ వెళ్ళి ఉండాలి. అంటే ఈ 4 5 ఇక్కడ ఉన్నాయంటే ఇన్ జనరల్గా మరి 1కి 2గా ఆపోజిట్, 1కి 2గా ఆపోజిట్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. కొల్లేరు, దాలు, హరికే, లుని. ఈ కొల్లేరు లేక్ అంటాం కదా, కొల్లేరు లేక్, కొల్లేరు సరస్సు, దాలు కూడా సరస్సే, హరికే కూడా సరస్సే, లుని అనేది రివర్ అమ్మ, లుని అనేది ఒక నది. సో అది సరస్సు కాదు. ఈ కొల్లేరు కానీ దాల్ లేక్ అంటాం, కొల్లేరు లేక్ అంటాం, హరికే లేక్ అంటాం, ఇవన్నీ కూడా సరస్సులు. ఈ లుని అనేది రివర్ అని చెప్పొచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద డిఫరెంట్ వన్. ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, 29th of November 2018 is Thursday. 29th of November 2021 will be 29th November గురువారం అంట. అయితే 29th November 2021 ఏంటి? 2018 గురువారం అయితే 2019 శుక్రవారం అవుతుంది. సార్ 2018 అనేది లీప్ ఇయర్ అంటే కాదు కదా, లీప్ ఇయర్ అని మనకు సంబంధం లేదు, ఎందుకంటే నవంబర్ నుంచి లెక్కేస్తున్నాం, లీప్ ఇయర్ ఎక్కడో ఫిబ్రవరిలో ఉంటుంది. ఓకేనా? సో 2019 ఏమవుతున్నప్పుడు శుక్రవారము. అండ్ 2020 లీప్ ఇయర్ కాబట్టి ఒక పెరుగుతుంది కదా శుక్రవారము, శనివారము, ఆదివారం వస్తుంది. సో ఆదివారము. అండ్ 2021 ఏమవుతుందమ్మా? సోమవారం అవుతుంది. సో ఇది ఆప్షన్ డి, ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. 2018 గురువారం నాని చెప్పాడు, 2019లో శుక్రవారం వస్తుంది, 2020 లీప్ ఇయర్ కాబట్టి శని రాక ఆదివారం వస్తుంది, 21 సోమవారం వస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. నెక్స్ట్ వన్, అనిత కుమార్తె రియా యొక్క మేనమామ గారిని వివాహం చేసుకుంది. అనిత కుమార్తె రియా యొక్క మేనమామ గారిని వివాహం చేసుకుంది. రియా యొక్క తల్లిగారి మేనమామని వివాహం చేసుకుంది, అదే కదా. సో అనిత యొక్క కుమార్తె రియా యొక్క మేనమామ అంటే తల్లిగారి సోదరిని వివాహం చేసుకుందని చెప్తున్నాడు.
అనిత కుమార్తె రియాకి ఏమవుతారు? అనిత కుమార్తె రియాకి ఏమవుతారమ్మా? ఆంట్ అవుతారు. రియాకి ఏమవుతారు? ఆంట్ అవుతారు. సో దాయాది కాదు, మామయ్య కాదు, మేనల్లు కాదు, అత్త. సో ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. ఆప్షన్ డి. నెఫ్యూ అంటే ప్లస్, అంకుల్ అంటే ప్లస్, కజిన్ అంటే మనం చెప్పలేము. ఇక్కడ కజిన్ అయ్యే ఛాన్స్ లేదు. కజిన్ ఏ విధంగా ఛాన్స్ ఉంటుంది? మన ఏజ్ గ్రూప్లో ఉండి మన అమ్మా నాన్నలు కాకుండా వేరే వాళ్ళ పర్సన్స్ ఎవరైనా సరే మనకి కజిన్ చెప్పుకుంటూ వాళ్ళం. అంటే పెద్దమ్మ, చిన్నమ్మ, బాబాయ్ పిల్లలు, మేనత్త పిల్లలు, మేనమామ పిల్లలు ఎవరైనా సరే మనకి కజిన్ అవుతారు. ఇక్కడ కజిన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. అంకులు అసలు కాదు, నెఫ్యూ కాదు, ఎందుకంటే అంత కుమార్తె అని చెప్తున్నాడు కాబట్టి. సో ఓన్లీ ఆప్షన్ డి అత్త అవుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ వన్ మా. నెక్స్ట్ వన్. దెన్ హౌ ఇస్ ద బి రిలేటెడ్ టు ఏ? ఒక కోడెడ్ భాషలో ఈ విధంగా చెప్పిన తర్వాత ఇదొక స్టేట్మెంట్ ఇచ్చాడు అని ఇవ్వబడిన దీనిలో ఏకి బి ఏమవుతారు? ఏకి బి ఏమవుతారు? బి పర్సంటేజ్ సి. పర్సంటేజ్ ఏంటమ్మా? బి యొక్క భార్య ఏ అంటే సి యొక్క భార్య బి. సి యొక్క భార్య బి అంటే సి ప్లస్ ఏ కదా. సి @ ఏ. వాట్ ద @ బి యొక్క కొడుకు ఏ అంటే ఏ యొక్క కొడుకు సి. ఏ యొక్క కొడుకు సి అంట, అంటే ఏ ఇక్కడే ఉండాలి. ఏ యొక్క కొడుకు సి. ఏ స్టార్ డి. వాట్ ఇస్ ద స్టార్ మా? బి యొక్క సోదరుడు ఏ అంటే డి యొక్క సోదరుడు ఏ. డి యొక్క సోదరుడు ఏ అని చెప్తున్నాం. అయితే ఏకి బి ఏమవుతారు? ఏకి బి ఏమవుతారు? కోడలు అవుతుంది. కొడుకు వాళ్ళ భార్య, కొడుకు భార్య ఏమవుతుంది? కోడలు. సో ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ రైట్ వన్. ఫైన్ మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.